వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ ఈ పాపం భరించలేను. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా పొరిగింట్లో అద్దెకు దిగిన వాణి శేఖర్ల 8 సంవత్సరాల పాప శ్రీజ ముద్దుగా బుద్దుగా ముచ్చటగా ఉంటుంది. తెల్లగా మల్లెపువ్వుల అమాయకమైన కళ్ళతో, నవ్వితే సొట్టలు పడే పాలబుగ్గలతో, అమాయకపు అందాలతో, కాళ్లకు గజ్జల పట్టీలతో నట్టింట్లో తిరిగి లక్ష్మీదేవిలా ఇల్లంతా గల్లుగల్లున తిరుగుతూ సందడి చేస్తుంది. ఆంటీ, అంకుల్ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ మా పిల్లలతో పాటే స్కూల్కి వెళ్ళి వస్తుంది. తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కావడం, సమవయస్కులైన మా పాప బాబులతో స్నేహం కుదరడంతో ఎక్కువ సమయం మా ఇంట్లోనే పిల్లలతో ఆడుకుంటూ గడిపేస్తుంది. మా వారు ప్రకాష్ దగ్గర కూడా పాపకు చనువెక్కువే. మా పిల్లలతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్ తెచ్చి ఇస్తుంటారు వారు. శేఖర్, వాణి కూడా మా పిల్లలను వారి పాపతో సమానంగా చూసేవారు. అలా పిల్ల కారణంగా మా 2 కుటుంబాల మధ్య మంచి స్నేహం కుదిరింది. అప్పుడప్పుడు అందరం పిల్లలతో కలిసి సినిమాలు, షికార్లకు వెళ్తుండేవాళ్ళం. వీలైనప్పుడల్లా కిట్టి పార్టీలు, వీకెండ్ పార్టీలు జరుపుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రోజు పిల్లలకు సెలవు కావడంతో అంతా కలిసి ఆడుకుంటున్నారు. వాణి, శేఖర్ ఇద్దరూ పాపను నాకు అప్పగించి ఆఫీస్కు వెళ్ళిపోయారు. బాబాయికి ఆరోగ్యం బాలేదని ఫోన్ రావడంతో పిల్లలను ప్రకాష్కు అప్పగించి నేను హాస్పిటల్కి వెళ్ళాను. సాయంత్రం వాణి వదినా, పూజొదినా అంటూ ఇంట్లోకి వచ్చింది. ఏంటొదినా ఇలా వచ్చావు అంటూ బయటికి వచ్చాను. పాప ఇంటికి రాలేదొదినా, తీసుకెళ్దామని వచ్చాను అంది. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటుందొదినా, తీసుకెళ్ళు అన్నాను. ఎక్కడా లేదొదినా, పిల్లలను కూడా చాలాసేపటి నుంచి చూడలేదంటున్నారు. ఇంట్లోనే ఉందేమో, చూస్తాను వదినా అంటూ తిరిగి వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లోనే పాప మిస్ అయిందని కన్ఫామ్ కావడంతో అంతా తలో దిక్కు వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. బస్తీలో ఉన్నవారు శేఖర్, ప్రకాష్ తలో దిక్కు వెతకారు. కానీ పాప జాడ తెలియలేదు. వాణి పాపను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది. అంతా కలిసి వెళ్ళి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అంతా గాలిస్తున్నారు. కానీ పాప ఆచూకీ దొరకలేదు. వెతికి వెతికి అలసిపోయి అంతా ఆదమరిచి పడుకున్నారు. అప్పుడు లేచాడా మానవ మృగం. పైకి మనిషిలా ముసుగేసుకున్న రాక్షసుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చీకట్లను దాటుకుంటూ చిదిమిన పసిమొగ్గను మళ్ళీ చిదమడానికో, నలిపేసిన పాపాన్ని కడగడానికో కర్కశంగా చీకటి గది తలుపులు తీశాడు. పాప రెక్కలు విరిచి కట్టిన కుర్చీలోనే స్పృహ తప్పిపోయి ఉంది. రక్తపు మరకలతో నలిగిన పువ్వులా దీనంగా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లుంది. లేలేత పసిబుగ్గల అభంశుభం తెలియని పసితనం, అందరినీ నమ్మే అమాయకత్వం, ఆకలి చూపులు, మృగాతృష్ణ అంటే ఏమిటో తెలియని బేలతలపు బాల్యం. కానీ వాడు అన్నీ తెలిసిన కామాంధుడు, కర్కశుడు, తల్లి చెల్లి అనే వివక్షత లేని, మృగాలతో కూడా పోల్చలేని విషపురుగు. తన బిడ్డలాంటి వయసున్న పాపతో వాడికి ఆడతనం కనిపించింది. పసిపిల్లలతో కామవాంఛ తీర్చుకోవాలనుకునేవాడి రాక్షస ప్రవృత్తి రక్తపు కూడుకు మరిగిన జంతువుల కన్నా హేయమైన, నీచమైనది. మెల్లగా పాప దగ్గరికి నడిచాడు. ముందే సిద్ధం చేసుకున్న పదునైన కత్తిని బయటికి తీశాడు. పాపను చంపి ముక్కలుగా కోసి వెంట తెచ్చిన సంచిలో వేసి రైలు పట్టాలపై పారేయాలనుకున్నాడు. పాప నోటికి అతికించిన ప్లాస్టర్ కారణంగా బలవంతంగా మూలుగుతూ తల్లి కడుపులో బిడ్డలా కదిలింది. రాక్షసుడు కత్తి తీసి నమ్మిన అమాయకత్వాన్ని, పసిహృదయపు మమకారాన్ని, బంగారు భవిష్యత్తు ఉన్న బాల్యాన్ని, రేపటి తరపు ఆనవాలును లేకుండా చేయాలనుకున్నాడు. అంతే, దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. తలపై పడ్డ గుణపపు దెబ్బకు దిమ్మ తిరిగిపోయాడు. ఒకేసారి టన్నుల బరువు తలపై పడ్డట్లనిపించింది. రక్తం దారలుగా చిమ్మింది. కళ్ళు బైర్లు కమ్మి వెనుకకు తిరిగాడు. అంతే, మరో దెబ్బ, మరో దెబ్బ. తేరకోకుండా దెబ్బ మీద దెబ్బ పడింది. వదిలేద్దామా, ఇంకెంతమంది పసిమొగ్గలను కాలరాస్తాడోనన్న ఊహే భయకంపితం చేసింది. చండీలా ప్రచండ తాండవమాడి ఆ ముష్కరుణ్ణి చీల్చి చెండాడాలనుకుంది. శార్దూల శూలధారి అయి అపరభద్రకాళిలా మారి వాడి తలను తెగనరకాలనుకుంది.
కానీ అంత చిన్న శిక్షలు వాడికి సరిపోవనుకుంది. ఒక్క దెబ్బకు ప్రాణం పోతే ప్రాణం విలువ, మానం విలువ వాడికెలా తెలుస్తుంది అనుకుంది. జీవితాంతం వాడు బ్రతుకుతూ చావాలి. పశ్చాత్తాపంతో వాడు రగిలి బూడిద కావాలి. జీవితంలో ఇక వాడి మొహం చూడొద్దనుకుంది. అంతే, శివంగిలా పాపను విడిపించి గది బయటకు తీసుకువచ్చింది పూజ. వెంటనే కర్తవ్యాన్ని నిర్వహించింది. ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ కావద్దనుకుంది. ఇప్పుడు జాలి చూపిస్తే రేపు నా బిడ్డ, మరో బిడ్డకు ఇదే పరిస్థితి వస్తే, అందుకే గుండె దిటువు చేసుకొని పోలీసులకు ఫోన్ చేసింది. రక్తపు మడుగులో స్పృహ తప్పిపడి ఉన్న ప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు ఎంత పొగరు, ఎంత అహం కాకపోతే భర్తను బయటేసుకుంటుందా అన్నారు. గుట్టుగా సర్దుకుపోవాల్సింది పోయి రోడ్డున పడి ఏం సాధిస్తుందో, ఇప్పుడు ఆ పిల్లల గతేం కాను అనుకున్నారు మరికొందరు. ఇంకొందరు మంచి పని చేసింది, అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనుకున్నారు. ఎవరేమనుకున్నా తను మాత్రం స్థిరంగా ఆలోచించింది. బయటి వారి నుండి తన పిల్లలను కాపాడుకోగలనేమో, కానీ ఇంట్లో ఉన్న రాక్షసుడి నుంచి కాపాడుకోవడం కష్టం అనుకుంది. తన పిల్లలపైన ఆ రాక్షసుడిని నీడైనా పడకుండా పెంచాలనుకుంది. కష్టాన్ని నమ్ముకున్న తనకు పిల్లలను పెంచుకోవడం ఏమంత కష్టం కాదనుకుంది. అవసరమైతే 10 ఇళ్లలో పాచి పని చేసైనా సరే పిల్లలను ప్రయోజకులను చేయాలనుకుంది. అందరికీ దూరంగా పిల్లతో భవిష్యత్తే లక్ష్యంగా వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కొత్త జీవితంలోకి అడుగు ముందుకేసింది పూజ. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.